Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు wholesale and retail Aziz Plaza in Hyderabad. ఓం నమో వెంకటేశాయ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఒక్కొక్క గోపికను నిద్రలేపేటువంటి మిషతోటి 9 మంది మహాజ్ఞానులైనటువంటి వారిని తమ గోష్ఠిలో కలుపుకునేటువంటి ప్రయత్నం గోదాదేవి చేసింది. వీరందరూ వివిధ దశల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఎవరు ఏ దశలో ఉన్నటువంటి వాళ్ళైనప్పటికీ కూడా అందరూ చివరికి చేరుకోవాల్సినటువంటి ఒక ఉత్తమోత్తమైనటువంటి దశ ఏమిటి అంటే క్షమాగుణం కలిగి ఉండటం. క్షమ అంటే ఏమి? ఓర్పు కలిగి ఉండటం. ఓర్పు అంటే ఏమిటి? ఎవరు ఏ విధమైనటువంటి తప్పు చేసినప్పటికీ కూడా ఆ తప్పుల్ని ఒప్పుగా భావించి రూక్షాక్షరాన్ని శృణ్వన్వై తథా భాగవతేరితాన్ ప్రణామపూర్వకం క్షాంత్యా యో వదేత్ వైష్ణవో హి సహా అన్నారు. భక్తులు అంటే భగవద్ మార్గంలో లేనటువంటి వాళ్ళు మన గురించి రకరకాలైనటువంటి అవాకులు చవాకులు పేలేటువంటి మాటలు ఉంటాయి. వాటిని విని కూడా ఎవరైతే 2 చేతులు జోడించి అయ్యా నీకు నమస్కారం స్వామి అని చెప్పి వినయంగా చెప్పగలుగుతాడో అతనే నిజమైనటువంటి విష్ణు భక్తుడు అని చెప్పి మనకి పెద్దలు చెప్పినటువంటి మాట. ఇటువంటి ఒక గొప్ప స్థితిని చేరుకోవడం చాలా గొప్ప స్థితి. మనం కనుక రామాయణాన్ని తరచి చూస్తే అందులో అటువంటి ఒక గొప్ప క్షమాగుణం కలిగినటువంటి మహానుభావుడు భరతుడు కలుగుతాడు. భరతుడు అంటాడు, శ్రీరామచంద్రుడు అరణ్యాలకు వెళ్ళిపోతే అందులో భరతుడి తప్పు ఏమాత్రం లేదు, మనందరికీ తెలిసిన విషయం. కానీ ఈయన ఏమంటాడో తెలుసా? నమంతరస్యా న చ మాతురస్యా దోషో న రాజ్ఞో న చ రాఘవస్య మత్పాపమేవాత్ర నిమిత్తమాశీత్ వనప్రవేశే రఘునందనస్య అన్నాడు. అయ్యా శ్రీరామచంద్రుడు అరణ్యాలకు వెళ్ళాడు అనంటే అందులో ఆ మందర యొక్క దోషం లేదు. అంటే తప్పుడు మాటలు చెప్పింది ఆమెగా. అత్యాశతో కోరిక కోరినటువంటి నా తల్లిది తప్పు కాదు. భార్య మాటలు విని రాముణ్ణి అరణ్యానికి పొమ్మని చెప్పినటువంటి రాజుగారిది కాదు. లేదా నాన్నగారు చెప్పేశారు కదా అని చెప్పి ఎందుకు నేను వెళ్ళాలండి అని చెప్పి ఎదురుకుండా మాట మాట్లాడకుండా అరణ్యానికి వెళ్ళినటువంటి రాముడి తప్పు కూడా లేదయ్యా. ఇందులో పాపం అంతా నాదే అన్నట్టు ఆయన. అసలు ఆయనకి సంబంధం ఏముందండి దానిలో? ఎందుకు పాపమో తెలుసట? నేను ఏ జన్మలో ఎప్పుడో ఏదో పాపం చేసి ఉంటాను, ఆ పాప ఫలితంగా ఇప్పుడు రాముడు అరణ్యాలకు వెళ్ళాడంటాడు. ఇది ఒక ఉత్తమోత్తమైనటువంటి స్థితి అంటాం దీన్ని. నువ్వు ఏ తప్పు చేయనప్పటికీ కూడా నేనే ఈ తప్పు చేయడానికి కారణం అయిపోయానేమో అనేటువంటి ఒక భావం ఎప్పుడైతే నీకు కలుగుతుందో అది ఒక ఉత్కృష్టమైన స్థితి. అటువంటి స్థితి కలగటం మనిషికి ఒక చేరుకోవలసినటువంటి పరిస్థితి కనుక ఆ స్థితిని పొందినటువంటి ఒక గోపబాలికని నిద్రలేపటం ద్వారా ఈ గోష్ఠిని మరింత పరిపుష్టం చేస్తున్నది ఈరోజు మన గోదమ్మ. ఎలే ఎళంగిణియే ఇన్నమురంగుదియో సిలెండ్రు అழைయేల్ మిన్నంగై மேற்பொதருக்கிணே வல்லை உன் கட்டுரைகள் பண்டே உன் வாயறிதும் வல்லீர்கள் நீங்களே நானேதான் ஆயிடுக வல்லை நீ போதாய் உனக்கென்ன வெருடையை எல்லாரும் போந்தாரோ போந்தான் போந்து எண்ணிக்கொள் வல்லானை கொன்னானை மாத்தாரை மாத்தளிக்க வளானை மாயனை பாட ఎలోన్ ఎంబావాయ్. ఇది ఓ చక్కని వాద ప్రతివాదన అన్నమాట. ఇద్దరి మధ్యన సంభాషణ జరుగుతున్నది. లోపల పడుకున్నటువంటి వాళ్ళని పడుకున్న ఆమెని వీడు బయట వాళ్ళు పెడుతున్నారు. ఓ లేత చిలుక నిద్రలేవమ్మా అన్నారు. అనేసరికి లోపల ఆమంది, ఏమమ్మా నన్ను చిలుక అంటున్నావు అంటే చిలక సంగతి మనకు తెలుసు కదండి. ఎవరన్నా ఏమన్నా మాట మాట్లాడితే ఆ మాట చెప్పడం తప్ప ఇంకేం చేయదు అది. అలాగే ఎవరు చెప్పిన మాట మాట్లాడేటట్లుగా ఉన్నాడు. ఎందుకమ్మా అలాంటి మాటలు మాట్లాడతారు మీరు? ఇనమురంగుదియో ఎందుకు అలా పడుకోనున్నావు? నిద్రలే సిలెండ్ర్ ఎన్నై అழைయేర్ మీన్నంగై మీర్ పొదరుకిణేన్ ఎందుకమ్మా ఇలాంటి మాటలు మాట్లాడతారు మీరు? మీరే మంచి తెలివిగల వాళ్ళమ్మా, మీరే గొప్ప ప్రతిభావంతులమ్మా, మీకే అన్ని విషయాలు తెలుసమ్మా.
వల్లై ఉన్ కట్టురైగల్ ఆహాహా అని ఈమె లోపల ఆమె బయట వాళ్ళని అనేసరికి బయట వాళ్ళన్నారు, ఏం మాట్లాడతావమ్మా నువ్వు, మంచి మాటకారివి నువ్వు, నిజంగా మేము నీ అంత గొప్పవాళ్ళమా, మనోళ్ళు ముగించేసావుగా, మీరే గొప్పవాళ్ళని చెప్పేసి అని బయట వాళ్ళు అంటున్నారు. ఎందుకని కృష్ణానుభవం పొందిన ఆమె లోపల ఆమె, పొందటానికి పోతున్న వాళ్ళు బయట వాళ్ళు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు గొప్ప? లోపల ఆమె వాస్తవానికి గొప్ప, కానీ ఈమెమంటోంది మీరే గొప్ప అంటున్నది. మేము కాదమ్మా, నువ్వే గొప్ప మాటకారిదానివి అన్న. పండే వాయరిందుం, మాకు తెలుసమ్మా నువ్వు చాలా మాటకారివేనని చెప్పి. వలీర్ గల్డింగళే అనేసరికి లోపల మంది కాదు కాదు మీరే మహా గడసళ్ళు అనేటట్టు మాట్లాడి అనేసి వెమ్మటే నాలుగు ఖర్చుకుంది. అయ్యయ్యో, వీళ్ళందరూ భాగవతోత్తములైనటువంటి వాళ్ళు, భగవంతుడి దగ్గరికి పోవాలనేటువంటి కోరికతో వచ్చినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని నేను దూషిస్తున్నానే అనుకొని వెమ్మటేంది, అవునవును నేనే, నాదే తప్పు, నేనే మేధావిని అనుకోండి అలానే అని చెప్పింది. ఒల్లై ఉన్నై ఒల్లై నీ పోదాయ్ ఉనకెన్న వేరుడై. ఎప్పుడైతే ఈ మాట ఈ లోపల ఆమె అన్నదో అప్పుడే ఈమెలో ఒక ఆచార్యత్వం అనేటువంటిది వచ్చేసింది. ఎందుకని క్షమాగుణం కలిగినటువంటి వాడు మాత్రమే ఆచార్య స్థానంలో ఉండగలిగినటువంటి వాడు. ఇప్పుడు బయట వాళ్ళకి ఇంకా స్వాతంత్రం వచ్చింది. వెంబటే ఏమంటున్నారు వాళ్ళు, ఉన్నై నీ పోదా, సరే మీరు పదండమ్మా నేను వస్తానంటున్నది. ఏమేమంది, ఉనకెన్న వేరుడై, ఎందుకు నువ్వు ఒక్కదాని విడిగా రావటం, నువ్వు మాత్రం మాతో కలిసి రాకూడదా అని చెప్పి అన్నారు. అంటే లోపల ఆమెమంది, ఎల్లారు పొందారు, అందరూ వెళ్ళారా అని అడిగింది. అంటే బయట వాళ్ళు ఏమంటున్నారు, అందరూ వెళ్ళారమ్మా, పోందారు పోందు ఎన్నికొల్, కావాలంటే వచ్చి లెక్క పెట్టుకో. లెక్క పెట్టాలంటే ఏం చెయ్యాలి, ఒక్కొక్కళ్ళని 1 2 3 4 5 ఇట్లా లెక్క పెట్టాలి కదా. అంతేకాదు వీళ్ళందరినీ తాకాల్సి వస్తుంది కదా. అంటే భాగవత స్పర్శ కలుగుతుంది. భాగవతులు అందరూ 5 లక్షల మంది జనం ఉన్నారు, ఒకళ్ళ ఇద్దరా, ఇంతమందిని లెక్క పెట్టాలంటే బోల్డ్ సమయం పడుతుంది. కాబట్టి ఇంత సమయం పాటు వీళ్ళందరితో కలిసి ఉండేటువంటి ఒక భాగ్యము లభిస్తుంది. వీరందరి యొక్క స్పర్శ సౌఖ్యం కూడా ఆమెకు లభిస్తుంది. అందుకోసమని చెప్పి ఇది మనకు కావలసినటువంటిది అని చెప్పి చెప్తూ, వల్లానే కొందానే మాతారే మాతళిక్క వల్లానే మాయనే పాడయలోర్యంబావాయ్. అదిగో ఆ చాణూర ముష్టికులు అనేటువంటి ఏమంటారు మల్లయోద్ధ వీరులను దునుమాడినటువంటి వాడు, అలాగనే కువలయాపీడం అనేటువంటి ఒక ఏనుగుని సంహరించినటువంటి వాడు, ఇటువంటి అద్భుతమైనటువంటి పరాక్రమాలు కలిగినటువంటి మహాబలశాలి అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుణగానం చేయటానికి మనందరం కలిసి బయటికి వెళదాం పదండి అని చెప్పి వీళ్ళు పిలవటంతో ఆ చివర ఉన్నటువంటి గోపబాలికి కూడా బయటికి రావటం జరిగింది. ఇలా మొత్తం 10 మంది వివిధ అవస్థలలో ఉన్నటువంటి మహానుభావుల్ని గోష్ఠిలో కలుపుకోవటం ద్వారా దీన్ని పరిపుష్టం చేసి గోదాదేవి ముందుకు తీసుకొని పోతుంది. దీన్ని మనము ఆశ్రయణ దశ అని అంటాం. మొట్టమొదట ఆభిముఖ్య దశ అని మొదట 5 పాశురాలు భగవంతుడి వైపు మన మనస్సుని మరల్చటం, మరల్చిన తర్వాత ఎవరితో కలిసి ముందుకు వెళ్ళాలి అంటానికి నిర్ణయం ఆశ్రయణ దశ అంటాం. తర్వాత నుంచి భగవంతుడితో మనం అనుభవం పొందటం అనేటువంటిది ఆ చివరి 15 పాశురాల్లో మనం ఆ అనుభవాన్ని పొందటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి ఒక దశని మనం పూర్తి చేసుకున్నాం ఈ 15 పాశురాల ద్వారా. తర్వాత నుంచి భగవంతుడిని చేరటంతో మనం పొందేటువంటి అత్యద్భుతమైనటువంటి అనుభవాన్ని పొందటం తెలుసుకుందాము. అది తెలుసుకునేంత వరకు మనకు స్వస్తి.